టెనెట్ ఈ పేరు ఉన్నది 3 అక్షరాలే, కానీ ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. నిజానికి క్రిస్టఫర్ నోలన్ సినిమాలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఆయనకు టైం అంటే పిచ్చి. అందుకే ఆయన సినిమాల్లో టైంతో ఆటలాడుతుంటాడు. మెమెంటో, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డంక్రిక్, ఇప్పుడు టెనెట్. ఆయన సినిమాలు చూసిన వెంటనే అందులో కాన్సెప్ట్లు అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా గూగుల్ సెర్చ్ చేయాల్సిందే. ఇప్పుడు టెనెట్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే అందరూ ఇక్కడ సినిమా స్టోరీని పక్కన పెట్టి టైం ఇన్వర్షన్, ఎంట్రోపీ, థర్మోడైనమిక్ సిద్ధాంతాల గురించి అన్వేషిస్తున్నారు. అయితే సినిమా కథకు తగినట్లుగా ఈ కాన్సెప్ట్లను అర్థం చేసుకోవాలి, కానీ ఇలా విడివిడిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఉన్నమతి పోతుంది. ఈ సినిమా చూడడానికి ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ అవసరం లేదు. ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి అవసరమైన బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అందుకే ఈ కాన్సెప్ట్ల గురించి లోతుగా అర్థం చేసుకోకుండా సినిమాను ఆస్వాదించడానికి అవసరమైన వరకు మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సినిమా ద్వారా డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ చెప్పాలనుకున్నదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు లెర్న్ విత్ దీపి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నెంబర్ 1, సినిమా బ్యాక్ స్టోరీ. హీరోలు, విలన్లు లేరి సినిమాలో. సమయమే హీరో, సమయమే విలన్. ఇందులో విలన్ భవిష్యత్తు, హీరో వర్తమానం. అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రజలు వనరులను ఎక్కువగా వినియోగించి వాతావరణ మార్పులకు కారణమవడం, అణు కేంద్రాల నిర్మాణం కారణంగా భవిష్యత్ ప్రజలకు దుర్భర పరిస్థితులు వస్తాయి. అందుకే భవిష్యత్తులో ఒక సైంటిస్ట్ టైంను ఇన్వర్షన్ చేసే అల్గారిథంను కనిపెడుతుంది. ఈ అల్గారిథంతో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు కలగకుండా గతంలో జీవించిన వారిని అంతం చేసి వనరులను మాత్రం తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రజలు పట్టించుకోకుండా వదిలేసిన గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ గురించి మనం తెలుసుకోవాలి. గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అంటే ఒక వ్యక్తి గతంలోకి వెళ్ళి తన తాతయ్యను చంపితే తాను కూడా ఉనికి నుంచి అంతర్ధానం అవుతాడనే సిద్ధాంతమే ఈ గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. అయితే ఈ విషయాన్ని అల్గారిథం కనిపెట్టిన సైంటిస్ట్ అర్థం చేసుకొని దాన్ని అమలు చేయవద్దని నిర్ణయించుకుంటుంది. తన అల్గారిథం దుర్మార్గుల చేతుల్లో పడితే మళ్ళీ అమలు చేస్తారని తెలిసి దాన్ని 8 భాగాలుగా దాచిపెడుతుంది. ఎవరికీ దొరకొద్దనే ఉద్దేశంతో గతానికి తిరిగి వచ్చి అత్యంత భద్రత గల 8 న్యూక్లియర్ కేంద్రాల్లో దాచిపెడుతుంది. ఇదేది సినిమాలో దృశ్యరూపకంగా కనిపించదు కాబట్టి విజువల్ ఎఫెక్ట్ల గందరగోళంలో పడి ఈ విషయం పట్టించుకోవడం మర్చిపోతారు. నెంబర్ 2, అసలు సినిమా స్టోరీ ఏంటి? ఆ సైంటిస్ట్ 8 భాగాలను దాచిపెట్టిన గతమే ప్రస్తుత వర్తమానం. భవిష్యత్తు వాళ్ళు వర్తమానం మీద చేయబోయే ఈ దారుణాన్ని సినిమాలో 3వ ప్రపంచ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికే టెనెట్ ఏర్పడుతుంది. ఈ 8 భాగాలను సేకరించి అల్గారిథంను ఎగ్జిక్యూట్ చేయడానికి భవిష్యత్తుకు చెందిన వాళ్ళు వర్తమానంలో ఉన్న ఆండ్రే సేటర్తో ఒప్పందం చేసుకుంటారు. తనకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అనుకునే స్వభావం గల ఆండ్రే సేటర్ తనకు క్యాన్సర్ ఉందని తెలిసాక తనతో పాటు వర్తమానాన్ని కూడా అంతం చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే 8 భాగాల్లో 7 భాగాలను విజయవంతంగా సేకరిస్తాడు. ఆ చివరి ఒక్క భాగాన్ని సేటర్ సేకరించాలనుకోవడం, మన హీరోలు ఆపాలనుకోవడమే ఈ సినిమా కథ. అయితే టైం ఇన్వర్షన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇది ఒక సాధారణ జేమ్స్ బాండ్ లేదా మిషన్ ఇంపాసిబుల్ సినిమా లాగే ఉండేది. కానీ సంక్లిష్టమైన ఈ కాన్సెప్ట్ కారణంగానే ఇప్పుడు అందరూ బుర్రలు గొక్కుంటున్నారు. నెంబర్ 3, మనకు తెలియాల్సిన ఫిజిక్స్. విశ్వంలో ప్రతి వస్తువుకు ఎంట్రోపీ ఉంటుంది. దానిలో అణువుల కదలిక వల్ల ఈ ఎంట్రోపీ ఏర్పడుతుంది. ఏదైనా వస్తువుకు కానీ మనిషికి కానీ ఎంట్రోపీ రివర్స్ చేయడం వల్ల నేరుగా నడుస్తున్న వాళ్ళకి అవి రివర్స్ అయినట్లుగా కనిపిస్తాయి. సాధారణంగా కాజ్ తర్వాత ఎఫెక్ట్ ఉండాలి, కానీ రివర్స్ ఎంట్రోపీ వల్ల ముందు ఎఫెక్ట్ జరిగి తర్వాత కాజ్ ఉంటుంది. ఇలా చేయగలగడం వల్లనే టైం ఇన్వర్షన్ సాధ్యమవుతుంది. సినిమా అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం ఫిజిక్స్ తెలిస్తే చాలు. నెంబర్ 4, బ్యాక్ టు ద సినిమా స్టోరీ. టైం ఇన్వర్ట్ చేయబడిన బుల్లెట్ తయారైన పదార్థాల ఆధారంగా అవి ఇండియా నుంచి వచ్చాయని మన హీరో తెలుసుకుంటాడు. తర్వాత కొన్ని కాంటాక్ట్ల ద్వారా ఆండ్రే సేటర్ భార్య వరకు వెళ్ళగలుగుతాడు. ఆమె సాయంతో ఆండ్రే సేటర్ను కలుస్తాడు. ఈ క్రమంలోనే
ఆండ్రే సేటర్కు సంబంధించిన వ్యక్తిగత వృత్తిగత విషయాలను విశ్లేషించి తన పని సాధ్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెంబర్ 5, టైంను ఇన్వర్ట్ చేసే మెషిన్లు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేవి ఈ మెషిన్లే. టర్న్ స్టైల్స్ అని పిలిచే ఈ మెషిన్ల ద్వారా మన హీరోలు చేయబోయే పనులను ఆండ్రే ముందే తెలుసుకుంటాడు. హీరోలు కూడా అవే మెషిన్లను ఉపయోగించి ఆండ్రే చేయబోయే పనులను తెలుసుకుంటారు. ఇలా ఒకరి పై ఎత్తు మరొకరికి తెలియడం, మధ్యలో ఆండ్రే సేటర్ భార్యను పావుగా వాడుకోవడం, ఆ క్రమంలో టైం ఇన్వర్షన్ వల్ల కలిగే ప్రభావాలతో సన్నివేశాలన్నీ ఒక గందరగోళాన్ని సృష్టించి ఏదో అర్థం కాని ఫీలింగ్ని మనలో కలిగిస్తాను. ఇందులో భాగంగా టెంపోరల్ పిన్సర్ మూమెంట్ అనే కాన్సెప్ట్ను వాళ్ళు అమలు చేస్తారు. ఈ కాన్సెప్ట్లో ఒక బృందం 2 గ్రూపులుగా విడిపోతుంది. ఒక గ్రూప్ టైంలో ఫార్వర్డ్లో వెళ్తే మరో గ్రూప్ ఇన్వర్ట్లో వెళ్తుంది. ఇలా ఇన్వర్ట్లో వెళ్ళిన వారు భవిష్యత్తులో జరగబోయేది చెప్పి ఫార్వర్డ్ వారి గెలుపు కోసం సహాయం చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. టైం ఇన్వర్షన్, టైం ట్రావెల్ రెండూ ఒకటి కావు. ఈ తేడా తెలియని కారణంగానే 2 సార్లు చూస్తే తప్ప సినిమా సరిగ్గా అర్థం కావట్లేదు. టైం ట్రావెల్ అంటే టైం మిషన్ ద్వారా ఆ సంబంధిత కాలానికి వెళ్ళడం. అంటే ఆదిత్య 369 సినిమాలో జరిగినట్లుగా భవిష్యత్తుకు వెళ్ళవచ్చు, గతానికి వెళ్ళవచ్చు. టైం ఇన్వర్షన్ అనేది మాత్రం కొంచెం విభిన్నమైనది. ఉదాహరణకు మీరు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలనుకుంటే ఆ 40 ఏళ్లను మీరు రివర్స్లో జీవించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ టైం స్థిరంగానే ఉంటుంది, కానీ మనిషి మాత్రం ఇన్వర్ట్ అవుతాడు. ఈ కాన్సెప్ట్ను ముఖ్యమైన ఫైట్ సీన్లకు అప్లై చేసి ఒకసారి మామూలుగా, ఒకసారి ఇన్వర్టెడ్ టైం లైన్లో చూపించడం ద్వారా ఏది ఎప్పుడు, ఎందుకు, ఎవరిని ఎలా కొడుతున్నారో చూసే లోపే సీన్ అయిపోతుంది. అందుకే అందరూ ఫిజిక్స్ కాన్సెప్ట్లో అర్థమైతేనే ఈ సినిమా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. కథకు లింక్ చేస్తూ చూడగలిగితే ఇవేమీ పెద్ద కాన్సెప్ట్లుగా అనిపించవు. వీటి గురించి లోతుగా తెలుసుకోవడానికి యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. కానీ ఇక్కడ డైరెక్టర్ చెప్పాలనుకుంటున్న అంశం మాత్రం వేరే ఉంది. నెంబర్ 6, క్రిస్టఫర్ నోలన్ చెప్పాలనుకుంటున్న అంశం ఏంటి? ఈ సినిమా ద్వారా క్రిస్టఫర్ నోలన్ చెప్పాలనుకుంటున్నది ఫిజిక్స్ సిద్ధాంతాలు కానే కావు. ఆయన చెప్పాలనుకున్నది ఎన్విరాన్మెంటల్ సైన్స్. అందుకే ఇకనైనా ఫిజిక్స్ అంశాల గురించి కాకుండా క్లైమేట్ చేంజ్, అణ్వాయుధాలు, కాలుష్యం, సుస్థిరాభివృద్ధి, భవిష్యత్ తరాలకు వనరుల గురించిన సమాచారం కోసం సెర్చ్ చేస్తే మంచిదని ఆయన చెబుతున్నారు. లేకపోతే ఏమో, ఎవరికి తెలుసు, మన భవిష్యత్ తరాలు నిజంగానే ఇలాంటి ఒక అల్గారిథం తయారు చేసి మనల్ని అంతం చేస్తారేమో.